నమస్తే తీన్మార్ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ ఇద్దామా. కేసీఆర్ సార్ వంచిండు కిట్లు, బాలింతలు కొట్టిర్రు సప్పట్లు. నోట్ల వాడకం మీద కొత్త రూలు, ఏం జరుగుతుందో చూడాలి మేలు. ఆప్కారోళ్ళు తెచ్చిన కొత్త యాప్, బట్టల మీద వస్తువుల మీద డిస్కో అకౌంట్లు ఆఫర్లు పెడతారు కదా అక్క, అట్లనే మందు మీద కూడా బై వన్ గెట్ అవుట్ వన్ ఒకటి పెడితే మస్తు గిరాక్ అవుతుంది. చిన్నపిల్లకు వాళ్ళమ్మ సుతారంగా సబ్బు రుద్ది ముద్దుగా తానం చేపించి తువ్వాలతో గట్టిగా తుడిచి మంచిగా పౌడర్ అద్ది మాడకు నూనె పెట్టి చెంపకు దిష్టి సుక్క దిద్ది అబ్బో మాయమ్మనే నా బంగారు కొండ నా రత్నాల రాశి అని ముద్దులు పెడుతుంది. ఈయన లేదు లేకుండా ఒప్పుకోదు, ఎమ్మడే తేవాల్సిందే, లేకుంటే అలా నాయనకు ఉన్నట్టే. పిల్లలను ముద్దుగా తయారు చేయాలని అట్లుంటుంది అమ్మలకు. మరి ఇప్పుడు గీముచ్చడం ఎందుకంటే తెలంగాణ బర్త్డే తెల్లారి బాలింతలకు పసివిలగాన్లకు మంచి గిఫ్ట్ ఇచ్చిండు సీఎం సారు. పట్నం పాత బస్తీల పేట్ల బుర్జు సర్కార్ దవాఖాన్ల కేసీఆర్ కిట్లను మంచిపెట్టిండు. రషీదా బేగం, మేకల సబిత ముందుగా కేసీఆర్ కిట్ అందుకుంటూ మేకల సబిత. అటెంక సెంటర్ మంత్రి దత్తన్న, పోలీస్ మంత్రి నరసన్న మనిషికో కిట్ ఇచ్చిర్రు. చెప్పిన వస్తువులు మంచి సరికే తెచ్చిర్రా లేదా అని ఓ పారి పరీక్ష పట్టి చూసిండు కేసీఆర్ సార్. తెరవంగానే సంటిదో సంటోడో బజ్జునేందుకు మెత్తటి పరుపు, దోమలు గర్వకుంటా మచ్చర్దాన్, జాన్సన్ అండ్ జాన్సన్ సబ్బులు సబ్బు పెట్టే, మాడకు రుద్దే నూనె, ఒక షాంపు డబ్బి, పెయ్యి కద్దే పౌడర్ డబ్బీలు, మేకప్ వేసేటప్పుడు ఏడిస్తే ఆడిపిస్తందుకు గిలక్కాయ, 2 తువ్వాళ్ళు, చిన్న అంగీలు, మొత్తం 11 వస్తువులు పోరల కోసం ఉంటాయి. ఇక బాలింతకు 2 చీరలు, 2 సబ్బులు, ఒక ప్లాస్టిక్ బకెట్, చిన్న కిట్ బ్యాగు అన్ని కలిపి పెట్టెలు పెట్టిచ్చిర్రు. తీసుకున్నోళ్ళు ఫుల్ ఖుషి అయిందనుకో రాదుండ్రి. అంతేకాదు ఆడవిలో ఉడితే 13,000, పిల్లగాడు ఉడితే 12,000 ఇస్తారు. ఒక్కపారే కాకుండా అప్పుడిన్ని ఇప్పుడిన్ని ఇస్తారు ఖర్చుల కోసమని. ఇంత దూరం వచ్చినాక సార్ ఊకుంటాడా, దౌకానంతా తిరిగి చూసిండు. రోజుకో తీరు దుప్పట్లు వరుస్తున్నది లేని అరుచుకున్నాడు. పేషెంట్లతోని మర్యాదగా మాట్లాడితేనే దెబ్బకు సగం రోగం తక్కువైతుందని సలహా ఇస్తున్నట్టున్నాడు. పట్నంలో ముఖ్యమంత్రి సార్ కిట్లు వంచితే జిల్లాలల్లా మంత్రులు ఎమ్మెల్యేలు వంచిర్రు. ఇంకో ముఖ్యమైన ముచ్చట ఏందంటే సర్కార్ దవాఖాన్ల కాన్పైన వాళ్ళకే ఇస్తారు, పవెట్లకు పోతే రాదు సుమా. అవుగని ఈ ఐతారం మీ ఇంట్లో ఏంది స్పెషల్, ఏం వండుకుంటున్నా అని అడుగుతున్నా. చికెన్, మటన్, చేపలు ఇవి ఎప్పుడు తినేటినాయే, అప్పుడప్పుడు ఎరైటీ తిండి తినాలే కదా. అట్లని యూట్యూబ్లో చూసుకుంటే ప్రయోగం చేశారు. పట్నపొలకు ఒక మంచి ఛాన్స్ నదుల్లా పొద్దుముకే ముంగట అట్లా ట్యాంక్ పండు ఒకన పోతే మనసు నిమ్మలం అనిపిస్తుంది. బుద్ధుడు కనబట్టేటో సెల్ఫిస్ట్ పోర్టల్ 4 దిగి అట్లనే నడుచుకుంటా ముంగట కోతిరా అంటే పీపుల్స్ ప్లాజా అని వస్తుంది. మీరు పోయే వరకు ఆడ గిట్లుంటది. అబ్బా తిండి అంటే ఆగర్రా నాయన, మస్తు మంది వచ్చిండ్రు, ఫుర్సత్గా కూర్చొని తింటున్నారు. గంత కమ్మగా ఏమేమి ఉండవచ్చు ఆసన్ చూద్దాం ఫండ్రి. అబ్బా సర్వపిండి మంచిగా నువ్వులు పల్లీలు వేసిండ్రు, మిరపకాయ బజ్జీలు, వడలు, గరం గరం మిర్చి దేవుతుండ్రు. అక్కలు ఇన్నే మంచిగా పొయ్యి ముట్టిచ్చిండ్రు కదా. అబ్బా జిలేబీ నోట్ల నీళ్ళు ఊరుతున్నాయి రా నాయన. దోశలు కూడా వేస్తున్నారు, ఉల్లిగడ్డలు ఎక్కువే అన్న మంచిగా టేస్టింగ్ కొడుతుంది. ఫాఫడాలతోని తట్టలు నింపేసిండ్రు. ఏ కోరి కోరి, అరే ఉత్త బొమ్మ నాటుకోడి కూర వండుతుండ్రు, కమ్మటి ఆసన వస్తున్నది. అంకఫూర్ కోడి చికెన్ అంట, తలకాయ కూరలా ఎచ్చం మంచిగా అన్న. అబ్బా అన్ని తెలంగాణ పిండి వంటలే, సకినాలు, మురుకులు, పల్లి చెక్కలు, అరిసెలు, చెగోడీలు, గారెలు, బూందీ, లడ్డు. టీవీలో చూస్తుంటే లటుక్కున మింగేయాలనిపిస్తున్నది కదా. వీళ్ళేం చేస్తుండ్రు, ఏ ఇంగులాల మీద తుణకలు కాలుస్తున్నారు. కబాబో గీ బాబో అంటారంట. కాల్సన్న మంచి కాల్చి పెట్టే, మళ్ళొస్తా తిని పెడతా. అరే అటికెలు చూడక ఎన్ని దినాలైందో కదా. ఏమన్నావా అక్క అటికెలల్లా? తెలంగాణకి స్టార్ట్ అయింది తొక్కన్నము, సద్దన్నం. ఇది వచ్చేసి జొన్నతో చేసిన చికెన్ ఫ్రై. జనరల్గా ఇక్కడ మైదా వేస్తారు, మనం మైదా వేయకుండా జొన్న వేసాము. ఇది రాగి బేబీ కార్న్ అండి. ఇక అప్పుడే అయిపోలే బొబ్బర్ గూడాలు, శనగ గూడాలు, పెసర్ గూడాలు, పులిగోర, మస్తు వంటలు వండిండ్రు. అన్ని చూసినాక మీకు కూడా నాలుకే గుంజుతున్నారు కదా. ఇంకో 5-6 దినాలు ఉంటుంది. వీళ్ళు చూసుకొని ఫోరగాన్లను దోలుకొని ఒక నాడు వండి పీపుల్స్ ప్లాజాకు కమ్మటి తెలంగాణ వంటలు తిని కడుపు నింపుకోండి. ఇక ఉంటా, నాకు కూడా నాలుకే గుంజినట్టు అవుతున్నది. ఇంట్లో వడాలో గిడాలో దేవుకొని తింటా. ఏ అసలు ఏమనుకుంటున్నావు మా సార్ గురించి నువ్వు?
చిటిక గిట్లా చిటికేస్తే చాలు లక్షల రూపాయలు తీస్తాడు. బీరువా తెరిస్తే ఆ నోట్ల కట్టలు చూసి కళ్ళు తిరిగి కింద పడతావు. ఏమనుకుంటున్నావు? అవునా, మరి మా సార్ ఏమన్నా తక్కువ అనుకుంటున్నావా? కార్లు ఎప్పుడు ఒక సూట్ కేసు ఉంటుంది, అది తెరిచిన అంటే పైకని చూసి పరిశాన్ అవుతావు. మీ సార్లే కాదమ్మా, మా సార్ కూడా అంతే, లచ్చలు పట్టుకొని తిరుగుతాడు. ఇగో ఇట్లా చెప్పుకుంటారు. కానీ ఇదివరసంతకి పబ్లిసిటీ జరంతా బంద్ చేస్తే మంచిది. ఎందుకంటారా? ఈ వార్త చూడు, మీకే తెలుస్తుంది. తోయని పనికి తొక్కులాట ఎక్కువ అన్నట్టు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇంకో ఇగ్రం ముంగటేసుకుర్రు. 2 లక్షలకు మించి నోట్ల కట్టలు ఎవ్వరికి ఇయ్యద్దట. ఇస్తే మిమ్మల్ని ఏమనరు, తీసుకున్న వాళ్ళకు ఉంటదిగా. ఎంత తీసుకుంటే అంత జుర్మానా కట్టాలి. అంటే 3 లక్షలు తీసుకుంటే 3 లక్షల కట్నం చదివియాలి సర్కార్కి. ఎవ్వరిని ఇడిచిపెట్టాం, మా పవర్ ఏందో చూపిస్తాం అని పంచు డైలాగులు వేస్తుర్రు ఆఫీసర్లు. నోట్ల వాడకం తక్కువ చేసి అందరితోని కారట్లు గీక్పిచ్చుడు, కంప్యూటర్ల పంపించుడు చేపిస్తారట. అట్లయితే ట్యాక్సులు బోక్సులు బరాబర్ వస్తాయని మనోళ్ళ ఆలోచన. మీ ఆపచ్చన కూడా మంచిదే సార్లు. కానీ కుల్లం 3 ముచ్చట్లు మాట్లాడుకుందామా? 2 లక్షలకు మించి ఇచ్చేటోళ్ళు పలానోళ్ళకు నేను ఇచ్చినా అని మీకు వచ్చి చెప్తారా? లేకుంటే తీసుకున్నోళ్ళు నేను తీసుకున్నా అని నోట్ల కట్టెలు చూపెడతారా? ఎవరు చెప్పాలి మీకు? ఎవరిని అడుగుతారు మీరు? అంటే ఇప్పుడు లక్షలు ఇచ్చుడు తీసుకును లేదనుకుంటురా ఏంది? కోట్ల రూపాయల కొత్త నోట్ల కట్టలు చేతులు మారుతూనే ఉన్నాయి. నోట్ల రద్దు పుణ్యమా అని బ్యాంకులంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. ఉన్న కాడికి ఊడ్చుడే గాని ఏకాన ఏసు లేదు. కొత్తగా అచ్చువసిన పైకమంతా పబ్లిక్లనే చక్కర్లు కొడుతుంది. బ్యాంకులకు వస్తేనే కదా మీకు లెక్క దొరికేది. ఉండలేక జల్లెడతో నీళ్ళు తెచ్చే ఉపాయం తప్పితే దీంతో ఏం అయ్యేది లేదు, పోయేది లేదు. మీరు చెప్తారు, మేము చూపిస్తాం, పబ్లిక్ వింటారు. అటెనక అంతే సంగతులుగా. ఎలక్షన్ ఓడిపోయిన లీడర్ ఫస్ట్ చెప్పే డైలాగ్ ఏంది? మేము ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం అని అంటాడు. అటెంక ఎందుకు ఓడిపోయినాం అసలు అని ఆలోచన చేస్తారు. అరే మనం అంత ఖర్చు పెట్టినా ఎక్స్పాల్టోడు అస్సలు టైంలో ఆడి తిప్పుకున్నాడు అని కొందరు. అట్లా కాదబ్బా, వాళ్ళు చిత్రమైన హామీలు ఇచ్చి గెలిచిండ్రు, మనం ఇయ్యలేదు అని ఇంకొందరు. ఇవన్నీ కాదు, గుర్తుపట్టే కాడ తేడా రావచ్చేమో అని ఇంకొందరు. ఇట్లా ఎవరి వాదన వాళ్ళకు ఉంటది. ఇప్పుడు ఇంకోటి కూడా నడుస్తుంది. మరి ఓట్ల మిషన్లు, ఓట్ల పేపర్ల నడుమ లడాయి నడుస్తుంది. మిషన్లు ఫాల్ట్ ఉన్నాయి. పాత పద్ధతిలో పేపర్లే పెట్టాలని ప్రతిపక్ష పోలు లొల్లి పెడుతుండ్రు. ఒక గుర్తు మీద కట్టుకోతుతే ఇంకో గుర్తులకు ఓటు పడుతుందని మనోళ్ళ అనుమానం. అగో గందుకే ఇవాళ అందరిని పిలిచి మిషన్ లిప్పి చూపించిండ్రు ఎలక్షన్ల సంగపొల్లు. మిషన్ ఎట్లా తయారైతుంది, లోపట ఏమేముంటది, కట్టుకొత్తంగానే ఓట్లు ఎట్లా పడతాయి, అది లోపల భద్రంగా ఎట్లా దాచుకుంటది, మళ్ళా ఎట్లా బయటికి తీసి లెక్క పెట్టేది మొత్తం చెప్పుకొచ్చిండ్రు ఆఫీసర్లు. మొత్తానికి మనోళ్ళు చెప్పింది ఏంటంటే మిషన్లు మంచిగానే ఉన్నాయి, ఓడిపోయిన బాధల పార్టీలే బట్టగాల్సి మీదేస్తున్నాయని. కాబట్టి దేశంలో ఏడ ఓట్లు పెట్టినా మిషన్లే వాడతామని సాఫ్ సీదా చెప్పేస్తుండ్రు. ఓ దిక్కు అప్డేట్ కావాలి, టెక్నాలజీ వాడాలి అంటారు, ఇంకో దిక్కేమో అదే టెక్నాలజీతోని లేనిపోని తలకాయ నొప్పులు. ఏందో ఏమప్ప. మంచి పనే చేసిండ్రు సాలరు. మంచిగా ఉన్నది ఇది. ఇట్లా చేసే ఫట్కే మేము మంచిగున్నాం. మళ్ళా అవును, మీరు చేసే ఫట్కి ఇడు మళ్ళా ఫోన్లో మూతి పెట్టిండు కదా. ఒరే ఏం చేస్తున్నావురా? నువ్వు ఇంట్లో ఏం కూర బువ్వన్నావు అంట అని ఫోన్లోనే చూస్తున్నా. కమ్మటి ఆసన వస్తున్నది ఇంట్లోకెళ్ళి. నీకు రోజు రోజుకి బాగా హెచ్చరికలు ఎక్కువైతున్నాయిరా. నాటకాలు ఆడుతున్నావా ఏంది? బాగోట్లు ఆడుతున్నా. ఆడతలు బంధు పెట్టి సాఫ్ వేసుకొని కూర్చొని చూడు. పోయిరా గోవింద, పోయిరా గోవింద, పోయిరావమ్మ. ఆట అని వాడుతున్నా బాగోట్ల పాటలు. ఫోన్లో ఏం చేస్తున్నావు నేను అడిగితే అదోటి ఇదోటి చెప్తావేంద్రా? ఆడికి వస్తేనంటే నీ ఫోన్ బండకే సుతుకుతా ఏమనుకుంటున్నావు? ఓ బిత్తిరిదానా ఊకేనే గరం కాకు. ఈ రాష్ట్రము ఎట్లెట్లా డెవలప్మెంట్ అవుతుందో ఆ సాలర గురించే చూస్తున్నా. అవునా? అంటే నాయన సార్ గురించి చూస్తున్నావారా? నాయన సార్ గురించి కాదక్క, నాయన సార్కు ఆమ్దాన్ తెచ్చేటోళ్ళ గురించి. ఈ సాలరు ఉంటేనే మంచిగా గల్ల పెట్టెలు ఫిక్కటంగా నిండుతాయి. గల్ల పెట్టెలు నింపేటోళ్ళ అంటే ఈటెల సారా తమ్మి? ఈటెల సార్ గల్ల పెట్టెలు నింపేటోళ్ళు. వీళ్ళు ఉంటేనే సార్ సూట్ కేసులు పట్టుకొని అసెంబ్లీలోకి వస్తాడు నవ్వుకుంటా. బిత్తిరోడా ఎవరో చెప్పురా, ఊరి చూరిచ్చి నన్ను చంపేయడా? ఆఫ్కార్ శాఖ వాళ్ళక్క, వాళ్ళు తిప్పల పడితేనే కదక్క మందు మీరు ఆమ్దాని మంచిగా వస్తుంది. ఆఫ్కార్ వాళ్ళకి ఏమైందని చూస్తున్నావురా? ఆఫ్కార్ శాఖ వాళ్ళు ఒక ఆఫ్ పెట్టిండ్రక్క. ఆఫ్ గారక్క, యాప్ పెట్టిండ్రక్క. అదే చూస్తుంది ఇప్పుడు ఆమ్దాని తెచ్చేది. అది నువ్వు శాఖలు పడకు, వాళ్ళు ఏం పెడితే నీకెందుకురా? నువ్వు పిస పనులు చేయకు. ఆ యాప్ లో ఏమేమున్నాయి, ఎట్లా పని చేస్తున్నారు, తెలంగాణకి ఎంత ఆమ్దాని వస్తున్నారు అన్ని చూడాలి కదక్క. వాళ్ళు ఎట్లా పని చేస్తే నీకెందుకురా? నీ పని ఎట్లా చేస్తున్నావు అది కూడా ఒక యాప్ పెట్టుకో కావాలంటే.
వాళ్ళు పని చేసే తరీకి ఇంట్లో చూడొచ్చు అంట అక్క. పని చేయని వాళ్ళని కూడా ఇంకెక్కువ పని చేసేటట్టు చేస్తారంట ఆఫ్కార్ ఆఫీసర్లు. వాళ్ళు పని చేస్తేంది చేయకుంటేంది అవసరమారా పెద్ద గప్పలు కొడుతున్నావు ఈడ. కాదక్కో, కల్తీ మందులు అమ్మినా, ఎక్కువ రేటుకు మందు అమ్మినా, పర్మిషన్ లేని బాలరాల మందు అమ్మినా కూడా అప్పుడే తెలిసిపోతుందంట అక్క. నేను తెలుసుకుంటా. ఓ పోడా, అవి తెలుసుకొని నువ్వు ఏం చేస్తావురా? ఏమన్నా కూర కక్కరికి వచ్చేదా, బూవ కక్కరికి వచ్చేదా? కాదు, నేను చెప్పే ముచ్చట్లు కూడా గీ ఆఫ్లోనే పెట్టమంటాను. వాళ్ళకి చెప్తాక ఇంకా వాళ్ళకే మస్తు గిరాకు వస్తుంది. ఏం ముచ్చట్లురా? బట్టల మీద, వస్తువుల మీద డిస్కో అకౌంట్లు, ఆఫర్లు పెడతారు కదా అక్క. అట్లనే మందు మీద కూడా బై 1 గెట్ అవుట్ 1 ఒకటి పెడితే మస్తు గిరాక్ అవుతుంది. ఒరే బాబు, ఇప్పటికే బగ్గ దాగి తెలంగాణ వాళ్ళు ఫస్ట్ వచ్చిర్రంటే మళ్ళీ ఆఫర్లు పెడుతూ ఊకుంటారా? తాగుబోతోళ్లకు కోటర్కు పైసలు లేకపోతే లోన్లు ఇచ్చే సవలత్తు కూడా చేయమాట. ఏందిరా ఏమనుకుంటున్నావు నువ్వు? ఆబ్కారీ శాఖలకి ఇవన్నీ ఎందుకు చేస్తారా? వాళ్ళకేం పని లేదా, నీకేం పని లేదా? తాగి బండి నడిపితే పోలీసు వాళ్ళు పట్టుకోకుండా రోజు తాగేటోళ్లకు ఆఫ్కార్ ఆఫీసర్ ఒక ఐడెంటి కార్డు ఇవ్వాలక్క. అది చూస్తే ఇడిచి పెడతారు. నీ కథ మంచిగానే ఉంది. కుత్కెళ్ళ దాకా దాగి వాళ్ళు పోలీసు వాళ్ళకి పట్టుబడితే ఆబ్కారీ శాఖలకి ఏం కాశారం రా? వాళ్ళ నుంచి ఆమ్దాన్ వస్తుంది. గట్లంటావు ఏంటిదాక? ప్రతి ఒక్క బార్ కాడ ఒక ఆఫ్కార్ ఆఫీసర్ ఉండాలి. అప్పుడు మెడల ఐడెంటి కార్డు ఉంటుంది. దాని మీద నెంబర్ చూసి వాళ్ళ ఇంటి కార్డు దించి రావాలి. ఆబ్కారీ శాఖ సార్లు విన్నారంటే నీ పెళ్లి చేస్తారు బిడ్డ. సత్తిగడు బాగా ఎక్కువ చేస్తున్నాను ఏమనుకుంటున్నావు? నేనేమంటున్నా ఆఫ్కార్ వాళ్ళను, నాకు తిక్క కూడా లేవాలి కానీ 3 మార్క్స్ ఆఫీసర్ అంటాను. ఒక యాప్ పెడతా, మళ్ళీ మంచిగా ఉండవు చూడు. తిక్క కుదురుతుంది ఇది. నా బొంద, నా మీద ఏమి యాప్ పెడతావురా? ఏమని పెడతావు? 3 మార్ సావిత్రి సత్తిగాని దినం ఎండలో తిప్పుతుందని పెడతావా? కడుపు నిండా తిండి పెడతలేరు, కావాలనంటానే లగ్గం చేస్తలేదు, నా రెక్కలూసురు పోసుకుంటున్నారు అంట అని వీడియో తీసి ఇంట్లోనే పెడతా. పెడతావు ఫస్ట్ ఉంటాయి ఇట్లల్లా. ఆబ్కారీ ఆఫీసర్లేమో వాళ్ళ పనితీరు ఎట్లుందో తెలుసుకొని యాప్ ని పెడితే ఈడేమో వాళ్ళకి సలహాలు ఇచ్చేందుకు వాళ్ళ యాప్ ని చూస్తుండు. కేసీఆర్ సార్ వంచిండు కిట్లు, బాలింతలు కొట్టిర్రు సప్పట్లు. నోట్ల వాడకం మీద కొత్త రూలు, ఏం జరుగుతుందో చూడాలి మేలు. ఆబ్కారోళ్ళు తెచ్చిన కొత్త యాప్. బట్టల మీద, వస్తువుల మీద డిస్కో అకౌంట్లు, ఆఫర్లు పెడతారు కదా అక్క. అట్లనే మందు మీద కూడా బై 1 గెట్ అవుట్ 1 ఒకటి పెడితే మస్తు గిరాక్ అవుతుంది. ఇక ఇవి అలాంటి ముచ్చట్లు. ఇంకెన్ని ముచ్చట్లతో మనం మళ్ళా కలుద్దాం. నమస్తే.